హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ మినీ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి శారీ తాజిల్స్ మేకింగ్ అనమాట. సో తాజిల్స్ నేను ఎలా కట్టుకుంటాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఎవరైనా బిగినర్స్ లేదా వాళ్ళ శారీస్కి వాళ్ళ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వీడియో. ఎందుకు అంటే చాలామందికి ఇప్పుడిప్పుడే ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తాజిల్స్ ఎలా మేక్ చేసుకోవాలి అన్నది ఒక చిన్న డౌట్ ఉంటుంది చాలామందికి. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసము. సో వాళ్ళకి ఉన్న డౌట్ క్లియర్ చేద్దాము అనేసి అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను తాజిల్స్ అన్నది అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి వీడియోని, ఓకేనా. సో ఫస్ట్లో నేను ఇందాక చూపించాను కదా, థ్రెడ్స్ అంతా కూడా అలా చుట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకొని ఇలాగా ఒక ఎగ్జామ్ ప్యాడ్కి కానీ లేదంటే ఇంకేదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. సో వాటికి చుట్టేసుకొని నేను అలా రెడీ అయితే పెట్టుకుంటాను. ప్లస్ ఐరన్ కూడా చేసుకుంటాను నేను. థ్రెడ్స్ ఇలా చుట్టి గమ్ పెట్టి అంటించుకున్న తర్వాత అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అన్నీ పట్టుకొని ఒకసారి అయితే నేను లైట్ ఐరన్ చేస్తానన్నమాట. కొంచెం ఏమైనా ముడతల్లా ఉన్న థ్రెడ్ నీట్ అయిపోతుంది అనేసి. సో దాని తర్వాత ఇలా అయితే ఒక ఇయర్ బడ్కి ఉన్న స్టిక్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ లేదంటే ఏమైనా స్టీల్వి ఏమైనా చిన్న మెటల్స్ ఏమంటారు డబుల్ కమ్ అంటారు కదా, కొంచెం లావు సూదులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని మనం యూజ్ చేసుకొని అయితే ఇలా తాజిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి ఇయర్ బడ్కి ఉండే 2 ఎడ్జెస్ తీసేసాను అనమాట, కాటన్ తీసేసి అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో గ్రిప్పింగ్ చాలామందికి ఒకవేళ బిగినర్స్ ఉంటే గ్రిప్పింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది స్టార్టింగ్లో. అంటే కొంచెం ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే మనకి ఆబ్వియస్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఎలా పట్టుకుంటే మనకి గ్రిప్ బాగుంటుంది అన్నది కూడా మీకు చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆ స్టిక్ కానీ ఏదైనా పుల్ల కానీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దానికి థ్రెడ్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 4-5 రౌండ్స్ అయితే జరీ థ్రెడ్తో చుట్టేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఆ స్టిక్ తీసేసి మళ్ళీ ఇంకొక 4-5 రౌండ్స్ అయితే చుట్టుకుంటాను అనమాట. దాని తర్వాత ముళ్ళు వేస్తాను. అవి కూడా ఒక 4-5 ముళ్ళు వేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు జరీ థ్రెడ్ యూజ్ చేయాలి అనుకుంటే జరీ థ్రెడ్, లేదు జరీ అవైలబుల్ లేదు మాకు అనుకుంటే కాటన్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. కాకపోతే ఏ కలర్ తాజిల్స్ కడుతున్నామో అదే కలర్ కాటన్ థ్రెడ్ ఎగ్జాక్ట్గా వాడాలన్నమాట. లేదంటే చూడ్డానికి ఆడ్ లుక్ ఉంటుంది మనము శారీకి కుట్టిన తర్వాత. సో ఒకవేళ జరీ తీసుకున్నామనుకో ఆబ్వియస్గా అన్ని కలర్స్కి మనకు మ్యాచ్ అవుతుంది, కానీ కాటన్ మాత్రం అన్నిటికీ మ్యాచ్ అవ్వదు కదా. సో కంపల్సరీ ఎగ్జాక్ట్ కలర్ ఉంటేనే కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకోండి, లేదంటే బెటర్ ఆప్షన్ గోల్డ్ జరీయే అనమాట. సో కొంచెం మంచి క్వాలిటీ గోల్డ్ జరీ తీసుకున్నామంటే మధ్యలో బ్రేక్ అవ్వకుండా థ్రెడ్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు అంటే మధ్యలో ఊరికే తెగిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఊరికే టైం వేస్ట్ అవ్వడం, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు చూపించాను కదా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు యూజ్ చేసేది అయితే చాలా చిన్న బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వేసే కుచ్చుకి. సో అందుకని తాజిల్స్ కూడా చిన్నగానే కట్ చేసుకుంటాను. ఇంచుమించుగా 1 ఇంచ్కి కొద్దిగా పెద్దగా పెట్టుకున్నాను అంతే. సో ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తే ఆడ్ లుక్ ఉంటుంది కదా. సో నేనైతే కొంచెం చిన్న సైజే ప్రిఫర్ చేస్తాను, అలా ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే. సో మ్యాక్సిమం నేను వేసే డిజైన్స్కి కొంచెం చిన్న సైజే యూజ్ చేస్తాను అనమాట, ఎవరికి ఏ కస్టమర్కి వేసినా కూడా. సో ఇలా అనమాట. సో ఇంకొకటి కూడా ఒకసారి చూపిస్తాను. సో మనం ఫింగర్స్ యూజ్ చేసి దారాలు అటు ఇటు అవ్వకుండా నీట్గా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించాను సెకండ్ ఫింగర్ ఏమంటారు చూపుడు వేలుతో మనము థ్రెడ్ పట్టుకున్నప్పుడు దాని నెక్స్ట్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉంటుందో దాంతో రిమైనింగ్ థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. సో దట్ మనకు ఒక్కొక్క దారం పోగు మళ్ళీ సపరేట్ అవ్వకుండా అలా ఉంటుంది. సో అలా పట్టుకున్న తర్వాత మనం జరీతో రౌండ్స్ చుట్టేసుకోవచ్చు అనమాట. మనకు ఎంత పొడవు కావాలి అన్నది అడ్జస్ట్మెంట్ ఫస్ట్ చేసేసుకొని. ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేశాను వీడియో లెంత్ అవుతుందని. ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ చేసి ఇంతకుముందు చేసిన తాజిల్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అయిందనే అనుకుంటాను నేను. తాజిల్స్ మేకింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఇప్పుడిప్పుడే.
సో డిజైన్కి వచ్చేసరికి శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అలాగే మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. డార్క్ గ్రీన్, ఒక మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అనమాట ఇది. సో లైటింగ్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ బీడ్స్ ఇవి ఏంటంటే కంప్లీట్గా యాంటిక్ ఫినిష్ బీడ్స్ అనమాట, గోల్డ్ పాలిష్ బీడ్స్ కాదు. యాంటిక్ ఫినిష్లో ఉంటాయి కదా మనకి, అవి బంచెస్లా దొరుకుతాయి అవన్నమాట. ఇవి కుల్లా దొరికేటివి కాదు, లూజ్గా దొరికే బీడ్స్ కాదు, ఇవి బంచెస్లో దొరుకుతాయి మనకి యాంటిక్ ఫినిష్వి. సో ఇక్కడ మెజెంతా పింక్ కలర్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఎన్ని లైన్స్ తీసుకుంటానంటే నేను కాటన్ థ్రెడ్ 160 లైన్స్ తీసుకుంటాను అనమాట. సో 160కి మనకి డబల్ 320 అవుతాయి. సో 320 లైన్స్ ఫామ్ అవుతుంది అనమాట ఒక్కొక్క తాజల్. సో డిజైన్ వచ్చేసరికి అండ్ కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ అనమాట. సో 8 లైన్స్ ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అంటే, ముడి వేసుకుంటాం కదా, అది కామన్ కదా. సో ముడి స్టార్టింగ్లో కూడా మనం మంచి గ్రిప్తో వేసుకోవాలి. సో ముడి వేసుకున్న తర్వాత ఒక బీడ్ అయితే ఎక్కించుకున్నాను, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ బీడ్ వేసుకొని నీడిల్ని కింది నుంచి పైకి తీసిన తర్వాత ఏదైతే థ్రెడ్ వచ్చిందో మనకి, అంటే పూసకి ఎక్కించిన థ్రెడ్, దాంట్లో నుంచి మళ్ళీ నీడిల్ని పైకి తీయాలన్నమాట. సో దట్ మనకు అక్కడ ఒక నాట్ లాగా పడిపోతుంది. దాని తర్వాత మళ్ళీ 2 చిన్న బీడ్స్, ఒక పెద్ద బీడ్, మళ్ళీ ఒక చిన్న బీడ్, కంప్లీట్గా 4 బీడ్స్ అనమాట. ఈ 4 బీడ్స్ సూదికి ఎక్కించుకొని ఏం చేయాలి అంటే, పైన ఫస్ట్ బీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కించుకున్న దాంట్లో, ఫస్ట్ బీడ్ ఏదైతే మనం ఇప్పుడు ఎక్కించుకున్నామో దాంట్లో నుంచి సూదిని తీయాలన్నమాట. ఓన్లీ అదొకటే దాంట్లో నుంచి. సో అది మనకి మిగిలిన బీడ్స్తో కలిపి మనకు ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, రౌండ్గా ఫామ్ అయిపోతుంది. కరెక్ట్గా చూసుకొని నీట్గా థ్రెడ్ని టైట్ చేసుకుంటూ కాటన్ థ్రెడ్ని గుంజుకోవాలన్నమాట, కొంచెం లాక్కోవాలి. దాని తర్వాత మళ్ళీ థ్రెడ్ని కింది నుంచి పైకి కుచ్చాలి శారీకి. కుచ్చి మళ్ళీ ఆ థ్రెడ్ ఏదైతే మనం కుచ్చిన థ్రెడ్ ఉందో దాని లోపల నుంచి తీయాలన్నమాట. కొంచెం లూజ్ చేసుకొని మనం ఇలా లూజ్ చేసుకొని లోపల నుంచి తీస్తే మళ్ళీ ముడిలా పడిపోతుంది అనమాట. అంటే సపరేట్గా ముడి వేయాల్సిన అవసరం లేదు. ఇలా థ్రెడ్ లోపల నుంచి మనం లాగామంటే అది ఒక నాట్లా పడిపోతుంది. మళ్ళీ ఇంకొక చిన్న బీడ్ మళ్ళీ ఎక్కించుకొని సేమ్ కింది నుంచి పైకి కుచ్చుకోవాలి. పైనుంచి కిందికి కుట్టొద్దు. ఈ పూసలో నేను ఏదైతే డిజైన్ చూపిస్తున్నానో అది మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ థ్రెడ్ లోపల నుంచే తీసుకోవాలి. మనం జస్ట్ ఆ పూసని ఇటువైపుగా అనేసుకొని థ్రెడ్ లోపల నుంచి తీసుకొని కొంచెం నీట్గా సెట్ చేసుకున్నామంటే ఒక చిన్న సైజు ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. అటు సైడ్ ఒక బీడ్, ఇటు సైడ్ ఒక బీడ్ సపరేట్గా స్టిచ్ చేసుకున్నాను. మధ్యలో మిగిలినవి మాత్రం ఒక రౌండ్ వచ్చేలాగా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒక తాజిల్ కుట్టుకోవాలి. ఇది కూడా అంతే, కింది నుంచి పైకి తీసుకొని దారాన్ని మధ్యలో అదే దారం లోపల నుంచి తీయాలన్నమాట. బయట సైడ్ కాకుండా లోపల నుంచి తీసామంటే ఆటోమేటిక్గా నాట్ పడిపోతుంది. మనం మళ్ళీ సపరేట్గా ఒక ముడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నాట్స్ వేస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఏది వాడినా బీడ్స్ మనం ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నామంటే మధ్యలో ముళ్ళు వేసే పని ఉండదు. ప్లస్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట, బీడ్స్ కానీ తాజిల్స్ కానీ. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ బీడ్స్ కుట్టాలి అంటే ఒక సింగిల్ బీడ్ ఎక్కించేసుకొని మళ్ళీ సేమ్ దారం లోపల నుంచి తీయాలన్నమాట. మనం కింది నుంచి పైకి కుట్టుకున్నాం కదా, సో అదే దారం లోపల నుంచి పైకి తీసుకోవాలన్నమాట. సో ఆ బీడ్ లాక్ అయిపోతుంది అక్కడే. ఆ లాక్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బీడ్స్ మళ్ళీ 2 చిన్న బీడ్స్, ఒక పెద్ద బీడ్, మళ్ళీ ఒక చిన్న బీడ్, టోటల్గా 4 బీడ్స్. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ని నేను ఇప్పుడు బీడ్స్ ఏదైతే బంచ్ చేశానో అదే బంచ్ని రిపీట్ చేసుకోవచ్చు. 2 బంచెస్ వేసిన తర్వాత తాజిల్, మళ్ళీ 2 బంచెస్ వేసిన తర్వాత 2 సెట్స్ ఆఫ్ బీడ్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒక తాజిల్, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కస్టమర్స్ కాబట్టి ఇదే ప్యాటర్న్లో చేశాను. అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్. అందులో యాంటిక్ ఫినిష్ బీడ్స్ ఈ శారీకి మ్యాచ్ అయ్యాయి అనమాట. ఇది కొంచెం గోల్డ్ జరీ అదే కలర్లో ఉందన్నమాట చీరకు వచ్చిన పట్టు. సో మ్యాచ్ అయిపోయింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం నీడిల్ మాత్రం కింది నుంచి పై వైపుగా తీసుకుంటే మనం మళ్ళీ సూదిని ఆ థ్రెడ్ లోపల నుంచి తీసుకోవడానికి వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో కుట్టుకోండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మీ శారీస్కి.
చాలా బాగుంది డిజైన్. మీరు లాస్ట్లో ఓవరాల్ లుక్ చూస్తారు కదా, మీకు నచ్చుతుంది కంపల్సరీ. ఒకవేళ మీకు ఈ సెట్ బీచ్ సెట్ నచ్చిందంటే ఇంకొక బీచ్ సెట్ లేదా 3 బీచ్ సెట్స్ కూడా చేసుకోవచ్చు, ఆ సేమ్ ప్రాసెస్లో అంతే. అలాగే ఒక 3 సార్లు కుట్టుకున్న తర్వాత 3 టాజిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 టాజిల్స్, లేదంటే 1 టాజిల్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఏమంటారు, మన క్రియేటివ్గా మనమే ఆలోచించుకొని ఎలా కుట్టుకున్నా బాగుంటుంది. కాకపోతే సేమ్ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా 2 టాజిల్స్, 3 టాజిల్స్ అలా కూడా కుట్టుకోవచ్చు అనమాట. మనం లుక్ అయితే మారదు, లుక్ అయితే ఏమీ ఆడ్ అవ్వదు, బాగుంటుంది లుక్. ఒకవేళ మీకు అలా కావాలనుకుంటే అలా కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే ఒకవేళ ఈ డిజైన్ కనుక మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఒకసారి ఒక రఫ్ ఏదైనా క్లాత్ తీసుకొని ఫస్ట్ ఒక ట్రై అయితే చెయ్యండి. ఎందుకంటే బీట్స్ వర్క్ కాబట్టి కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేశారు అంటే ఆబ్వియస్గా మీకు దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎక్కడ ఏమైనా మిస్టేక్ జరిగిందా అన్నది అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మాత్రం రఫ్గా ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని ఒకసారి అయితే ట్రై చేసుకోండి. దాని తర్వాత మెయిన్ శారీ పైన చేయండి, సో దట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా శారీ పాడవకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇంతే, ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఒకసారి. డిజైన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా సింపులే ఉంది, జస్ట్ గోల్డ్ బీడ్స్ మాత్రమే వాడాను, 2 టైప్స్, అవి కూడా. ఓకేనా? మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి డిజైన్ శారీ కుచ్చులు ఇంకా వేస్తూ ఉంటాను ఛానల్లో వీడియోస్. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బిగినర్స్కి కూడా టాజిల్స్ మేకింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకవేళ కామెంట్ సెక్షన్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇంతే వాళ్ళ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.